అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దయవల్ల బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు మహాశివరాత్రి కదండి. పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు. మీ అందరికీ ఆ పరమశివుని దయవల్ల అంతా మంచిగా జరగాలి అని చెప్పి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇక ఆ పరమశివుని దయ మీ అందరిపై కలగాలని, ఆయన చల్లని చూపు మీకు, మీ కుటుంబ సభ్యులకు దొరకాలని మనస్ఫూర్తిగా పరమశివుని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఒక శక్తివంతమైన ఆ శివుని మంత్రం మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మంత్రాన్ని కనుక మీరు ఈరోజు అంటే ఈ శివరాత్రి ముగిసేలోపు 108 సార్లు కనుక చెప్పుకున్నట్లయితే 100 రుద్రాభిషేకాలు చేసినంత ఫలితం అయితే దొరుకుతుందండి. పరమశివునికి రుద్రాక్ష ఉంటుంది కదండి, వాటిలతో కూడా అభిషేకం చేస్తుంటారు. పాలతో కానివ్వచ్చు, పెరుగు, ఇలా ఎన్నెన్నో అభిషేకం అయితే చేస్తుంటారు. బిల్వ పత్రాలతో కూడా అభిషేకం అయితే చేస్తుంటారండి. మంచి నీరుతో కూడా చేస్తుంటారు. చాలామంది ఈరోజు ఇంటి అంటే గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో చిన్న శివలింగం ఉంటుంది కదండి, అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ పరమశివునికి పాలుతో కానివ్వచ్చు, నెయ్యితో కానీ, బిల్వ పత్రాలతో కానీ, గంగాజలంతో కానీ ఇలా ఏదైతే వీలుగా ఉంటుందో దానితో అయితే అభిషేకం చేసి ఆ పరమశివుని ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు. ఒక్కటైతే చెప్పనా ఫ్రెండ్స్, ఆ పరమశివుడు కొంచెం భక్తిగా మనకి లొంగిపోతారండి. కొంచెం భక్తి శ్రద్ధలతో పరమశివుని పూజించినట్లయితే తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. మనం పిలిచిన వెంటనే పక్కనైతే ఉంటారన్నమాట. కాబట్టి పరమశివుని ఆశిస్తూ నమ్మకంతో అయితే చేయండి. ఈరోజు అంతా కూడా నాన్ వెజ్ అయితే తినొద్దండి. ఒక్కరోజు తినకపోతే ఏం కాదు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు నాన్ వెజ్ అయితే తినొద్దు. నేను ఈ వీడియో ముందుగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను, నాకు కొంచెం కుదరలేదండి. కానీ అందుకే ఈరోజైతే ముందుగా చేయాల్సి వచ్చింది ఉదయాన్నే. ఇది మీరు ఈరోజు రాత్రి లోపు చెప్పుకోవచ్చండి. మంత్రం అంటే పెద్ద మంత్రం ఏం కాదు, అందరికీ తెలిసిందే. ఇది వరకు నాకు తెలిసి ఇది చాలామంది కూడా ఒక ఊత పదంలాగా అయితే అనుకుంటూ ఉంటారు. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఒక మంత్రమే కాదండి, ఆ పరమశివుని నామం అనే చెప్పుకోవాలి. ఇది ప్రతి గుళ్ళో కూడా రాసి ఉంటుంది. ప్రతి గుళ్ళో ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. ఈ మంత్రాన్ని అంటే ఈ చిన్న ఒకే ఒక లైన్ ఉన్న మంత్రాన్ని ఈరోజు మనము పదే పదే జపిస్తూ ఉండడం వల్ల చాలా మంచిదైతే కలుగుతుంది. అలానే జాగారం చేసినంత ఫలితం కూడా మీకైతే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇక కొంతమంది గుడికి వెళ్ళలేకపోతూ ఉంటారు కదండి, వారందరికీ కూడా మీ చేతులతో అభిషేకం చేసినంత పుణ్యం దొరకాలి అని అనుకున్నప్పుడు ఈ చిన్న మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు ఎట్లాగో మీరు నాన్ వెజ్ తినరు కాబట్టి మీరు చేసే పనులు కానీ, వంట కానివ్వచ్చు, మధ్యాహ్నం టీవీ చూసేప్పుడు కానీ, ఎప్పుడైనా కానీ ఇప్పుడు నేను చెప్పి ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండండి. అంటే జపిస్తూనే ఉండండి. ఒక 108 సార్లు కౌంట్ చేసుకొని చెప్పుకోవచ్చు. లేదు అంటే మేము చెప్పుకుంటాము రోజంతా అనుకుంటే ఇంకా చాలా మంచిదన్నమాట. జాగారం చేసే వాళ్ళు కనుక చెప్పుకుంటే ఇంకా మంచి ఫలితం అయితే కలుగుతుందండి. అంటే వాళ్ళు ఆ రోజంతా పరమశివుని అయితే ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఒకసారి ఈ మంత్రాన్ని చెప్పుకోండి. లేదు మేము ఈరోజు చూడలేదు ఈ వీడియోని, రేపు చూస్తున్నాము అని అనుకున్న వాళ్ళు ఏం పర్వాలేదండి. ప్రతి సోమవారం కానీ ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు. పరమశివునికి ఎంతో ఇష్టమైన రోజు సోమవారము. ఆ రోజు మీ చేతనైనంత నైవేద్యం అయితే ఆ స్వామికి సమర్పించుకొని ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి. అది ఏంటంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది ఫ్రెండ్స్, ఇదే మంత్రం అనేం కాదు, ఒక చిన్న మంత్రం అనే చెప్తాను నేనైతేను. ఇది కూడా ఒక మంత్రమే కదండి, ఎంతోమందికి తెలియకపోవచ్చు. ఈరోజు మాత్రం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒకరిని దూషించొద్దు, ఒకరిని తప్పుగా అయితే మాట్లాడొద్దండి. ఎందుకంటే మనం ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు కొంచెం నిష్టగా ఉండాలి. కాబట్టి మనం ఒకరిని దూషిస్తూ ఇట్లా చెప్పుకుని మంత్రాలు చెప్పుకుంటే ఏం ఫలించవండి. కాబట్టి మీ కోరికలు అన్నట్టు పరమశివుడికి చెప్పుకొని ఓం నమ శివాయ, శివాయ నమహాయన అని అనుకోవచ్చు, లేదంటే ఓం నమ శివాయన అని అనుకోవచ్చు, మీ ఇష్టం అండి. లేదంటే కొంతమంది శివ 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 అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకొంతమంది శివకోటి రాసుకుంటారు. ఇలా మీకు నచ్చినట్టు మీరైతే చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఓం నమ శివాయ అని మనం ప్రతిరోజు అంటే ఈ రోజంతా అనుకోవడం వల్ల శివుని అనుగ్రహం అయితే మనకు దొరుకుతుందండి. మన ఇంట్లో ఏదనుకున్నా కానీ ఆ కైలాసంలో ఉన్న పరమశివునికి అయితే చేరుతుందన్నమాట. కాబట్టి పరమశివుని నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకోండి. ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయండి. నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది. మంచే జరగాలి అని నేను కూడా ఆ పరమశివుని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు నుంచి మీకు అంతా పరమశివుని ఆశీస్సులతో మంచే జరగాలి. వారాహి అమ్మవారి దయ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.